హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సరదాగా కాసేపు మీతో మళ్ళీ నా డైలీ రొటీన్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. డైలీ నేను ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ తీసుకుంటూ ఉంటాను కదా. ఈరోజు నేను తీసుకున్నది శంఖపూలతో టీ చేసుకున్నాను. దీన్నే మనం బ్లూ టీ అని కూడా అంటాం. దీంట్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఊరు నుండి మా అమ్మ ఇంకా మా చెల్లి వాళ్ళ పాప వచ్చారు. తను కూడా తాగుతాను అంది. తనకి కూడా కలిపి ఇచ్చాను. ఇద్దరం కలిసి తాగుతూ ఉన్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఈరోజు మిల్క్ షేక్ లాగా తీసుకుందాం అనుకున్నాము, సింపుల్గా. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను, ఇంకా 1 టేబుల్ స్పూన్ వచ్చి ఫ్లాక్స్ సీడ్స్. అవి కొంచెం షాలో ఫ్రై చేసాము. 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలాన్ సీడ్స్ తీసుకున్నాను. వాటితో పాటు 1 హాఫ్ మ్యాంగో తీసుకున్నాను, మ్యాంగో సీజన్ కాబట్టి. ఇంకా కొన్ని వాటర్, కొంచెం మిల్క్ తీసుకొని బ్లెండ్ చేసేసాను. ఇంకా కొంచెం బెల్లం పౌడర్ కూడా వేసాను స్వీట్నెస్ కోసం. చాలా యమ్మీగా వచ్చింది. ఇంకా ఇదే ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్. ఇంకా ఆ రోజు బిగ్ బాస్కెట్ నుండి కొన్ని మ్యాంగోస్ని ఆర్డర్ చేశాను. ఈ రసం మామిడికాయలు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. లాస్ట్ టైం గుంటూరు వెళ్ళినప్పుడు కూడా ఒక బాక్స్ తీసుకొచ్చాం. ఇక్కడ అవి అయిపోయాయి. అందుకోసమని కొన్ని ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది అని బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను. వాటితో పాటు కొన్ని బనానాస్ కూడా ఆర్డర్ చేశాను. ఇంకా ఆ రోజు లంచ్కి సొరకాయ పులుసు చేశాను. చాలా యమ్మీగా వచ్చింది ఆ రోజు. ఇంకా క్యాప్సికమ్ కర్రీ కూడా చేసేసాను. ఇంకా ఆ రోజు లంచ్ మెనూ అయితే అది. ఇంకా ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఒక 5-10 మినిట్స్ రెస్ట్ తీసుకుని ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసేసాను. చాలా ఈజీగా తయారు చేసుకునే వంటల్లో మనకి రాగి జావ ఒకటి. దీంతో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డైలీ 1 గ్లాస్ మన ఆహారంలో తీసుకుంటే మనకు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ అందుతాయి మనకి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా దీన్ని తీసుకోవచ్చు డైలీ. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు నేను రాగి జావని పాలతో తయారు చేస్తున్నాను. దానికోసం కొంచెం వాటర్ని ముందుగానే బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయ్యే లోపల 2 టేబుల్ స్పూన్ రాగి పిండిని వేరే బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాను, లంప్స్ లేకుండా. ఇంతలో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ మిక్సర్ని తీసుకొని అందులో కలిపేశాను. ఇది కలిపిన తర్వాత కొంచెం బెల్లం పొడిని కూడా యాడ్ చేసేసాను. అలా కొద్దిసేపు బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం గోరువెచ్చటి పాలని అందులో కలిపేశాను. అంతే అండి, సింపుల్గా ఈజీగా తయారయ్యే రాగి జావ రెడీ. ఇదే ఈరోజు మా ఈవినింగ్ స్నాక్. ఇంకా ఈవినింగ్ కొంచెం వర్షం వచ్చేలా అనిపించింది, కానీ చిన్న వర్క్ ఉందని బయటకు వెళ్తున్నాం నేను, మా పాప. మాది 20th యానివర్సరీ ఉంది. దానికోసమని బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసమని మిషన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా మిషన్ దగ్గర బ్లౌజ్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసాం. హెవీగా ఏం చేయించట్లేదు, నార్మల్గానే స్టిచ్ చేయించుకుంటున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మా పాప, హస్బెండ్ ఇద్దరు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏంటి అని ప్లానింగ్స్ చేస్తూ ఉన్నారు. కమింగ్ వ్లాగ్స్లో మీకు షేర్ చేస్తాను వీళ్ళ ప్లాన్స్ అన్నీ సక్సెస్ అయ్యాయో లేదో. ఇంకా ఆ రోజు డిషెస్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఆ రోజు డిష్ వాషర్ని క్లీన్ చేస్తున్నాను. మాది బాష్లో బేసిక్ మోడల్లో నేను డిష్ వాషర్ క్లీనింగ్ కోసం ఎకో ప్రోగ్రామ్ని రన్ చేస్తాను. ఇది వచ్చి 1 hour 25 minutes పడుతుంది.
ఈ ప్రోగ్రామ్ని నేను నైట్ పడుకునే ముందు స్టార్ట్ చేశాను. సో దట్ మనకి ఎర్లీ మార్నింగ్ డిషెస్ క్లీన్ చేసుకోవడానికి గ్యాప్ సరిపోతుంది మనకి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.